ఏం చేస్తున్నామ్మా? మొన్న కళ్ళు చూస్తే నాకు ఏది మారుతుంది. లేదండి, ఈరోజు సింపుల్గా పలావ్ అయితే చేస్తున్నాను. మా సండే స్పెషల్ వచ్చేసింది. ఉల్లిపాయలు అయితే అయినాయండి. దీంట్లో టమాటా పచ్చిమిర్చి అయితే వేసుకుందాం. ఒకేసారి చికెన్ కూడా పోసేసుకున్నాను. గుండెకాయలు లేకుండా దీంట్లోని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఎప్పుడైనా నూనె కాగిన వెంటనే వేసేస్తే ఏగటానికి ఎక్కువసేపు పట్టదు, గబక్కన అయిపోయింది. వంట కూడా చేసినట్టే ఉండదు. ఇవి కూడా బాగా వేగిస్తున్నాం. ఇప్పుడు దీంట్లో కారం కొంచెం, ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కదా, చూసేసుకున్నాం. పలావ్ కాదు, గట్టు బిర్యానీ కాదు, నా స్టైల్లో మరి. దీంట్లో ఉప్పు అంటే ముక్కలు సరిపోయాయంట. గరం మసాలా, అన్నీ ఉన్నాయి. ఒకేసారి కోసి పెట్టి. వాసన వస్తుందమ్మా? ఎవరు వండుతున్నారు మరి? వాసన రాకుండా అది ఈ ఫోన్ కూడా వాసన చూసే స్మెల్ వస్తే బాగుంది. ఇప్పుడు దీంట్లో బియ్యం వేసేసుకుందాం. ఇప్పుడైతే బియ్యం వేసుకుందాం. నాకు కుదరదు కదా వీడియో తీసి వేయడానికి. లేదా మొన్న చేసా కదా చికెన్ వేసి, అందుకని మామూలుగా. నిన్న అమ్మ నేను గ్యాస్ ఆఫీస్ కాడికి వెళ్ళాం కదా, ఏంది అనుకుని వచ్చామండి నిజంగా. ఇంకా అమ్మ బిర్యానీ అన్న తింటే బాగుండదండి, ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడు చేస్తున్నా. నేనైతే 2 సోలు తీసుకున్నానండి. 2 సోలకి 4 చెమ్ములు. అది కూడా పోసాం. ఇది 3 చెమ్ములు, ఇది సరిపోతుంది. దీంట్లో ఉప్పు వేసాయి, ఇంకా కళ్ళు ఉప్పు, సాల్ట్ వేస్తున్నాను. కళ్ళు ఉప్పు వేసి సరిపోతుంది. మొన్న కూడా నేను చూసేసి మళ్ళీ కరెక్ట్గా సరిపోయింది. ఇది తీసేసి ఆ పొయ్యి మీద పెట్టేసాం. ఇక్కడ చికెన్ వండేస్తాం, అయిపోయింది. 2 పనులు ఒకేసారి చూసేసుకోవాలి, లేకపోతే టేస్ట్ ఉండదు. టేస్ట్ సాల్ట్ వేయకూడదు. ఎప్పుడైనా వెయ్యం. ఇదిగోండి, ఇదేంటో ఇదే అస్సలుకి వెయ్యం మేము. ఎప్పుడు ఇంతవరకు వేయలేదు కదా. ఎప్పుడు చేస్తే చప్పదనం కూడా వచ్చింది. అసలు దాని మీద పెట్టు, ఆ పొయ్యి మీద పెట్టేసి అది పెట్టేసి కింద పెట్టే చూడు. సరిపోయింది. చూడు, ఎక్కువ అయితే సరిపోయింది. మన వంట నూనె అంటే ఎక్కువ వాడుతున్నాం అంటమా. అదేందోనండి, నూనె ఎక్కువ వేయటం అలవాటు. ఈరోజు కూరలోకి అన్నీ ఉన్నాయి కానీ కరివేపాకు లేదండి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఇది పచ్చాసం పోయేదాకా వేసుకున్నాం. ఇదైతే వేసింది. ఇప్పుడు చికెన్ వేసుకున్నాం. మొత్తం కలుపుకున్నాం. దీంట్లో కారం, వస్తున్నా. ఏం పెట్టు ఒకటే ఉంది, చదువుతున్నావు నువ్వు. ఒకటే ఉంటుందండి. ఏమో కల్లిపు అది కాదు, అది అన్నం కాదు. ఏంది మొన్న కూడా గుండెకాయ పడింది, పొయ్యిలో కాల్చుకొని తిన్నాం. అంటే ఇది మొత్తం మేము తింటామని అనుకుంటారేమో. ఇది రేపు చికెన్లో రేపు దోసపిండి కూడా వేసి పెట్టామండి. రేపుడికి కూడా ఉంటుంది అని చెప్పేసి దోసపిండి. రేపు మా అమ్మ సోమవారంగా తినకూడదు. ఇది కొంచెంసేపు మగ్గనిద్దాం. ఇది చేపమైంది. ఇది ఏం ఇప్పుడు కూడా పడింది. నిజంగా విన్నాం. పోయినసారి కూడా సేమ్ ఇదే ప్లేస్ లో ఇదే పడింది. కింద పడింది. ఇది ఇక్కడే పడింది. వచ్చి చూస్తే కనపడలా. అజ్జుడు అజ్జుడు మా నేను మాట తగ్గి చూసారు కదండి నూనె ఎట్లా పైకి వచ్చిందో. ఇప్పుడైతే వాటర్ పోస్తున్నాం. మా నాన్న అయితే గ్రేవీగా అడిగాడు, అందుకని చెప్పేసి వాటర్ పోస్తున్నా కొంచెం ఎక్కువే. అదే ముక్క మునిగే అంత. ఇదైతే అయిపోయింది. ఇది కూడా అయిపోవచ్చింది. నేను ఇంత స్పీడ్గా ఎంత చేస్తున్నాను అంటే ఒక పక్క మా బాబు ఏడుస్తున్నాడు ఎదురుకొచ్చి. ఇది కూడా అయిపోవచ్చింది. ఒక 5 నిమిషాలు అయితే అయిపోయింది. బాపేసావా? చూసావా ఎట్టు ఉడికిందో? నేను చూడటం కాదు. ఇదేది ఇది ఎట్టు పొడి పొడిగా ఉడికిందిగా. పొడి పొడిలు ఆడుతుందిగా అంటున్నా. ఎప్పుడైనా సరే 1/2 గ్లాస్ తక్కువ పోయాలి. చూసావా? ఉప్పు చూసావా? చూడు. ఉప్పు టేస్ట్ కూడా బాగుంది. ఇది మొద్ది. ఇది ఇంకా ఉడకాలి కదమ్మా. అమ్మ కోసింది. అయ్యో ఫోన్ అబ్బాయి లేగుతాడు. పెట్టేసి మూత పెట్టి పాలు కాస్తున్నావా? ఇంకా చికెన్ అయితే అయిపోయిందండి. లాస్ట్లో గరం మసాలా కొంచెం, కొత్తిమీర, పులుసుగా పెట్టానండి. మా నాన్న అయితే పులుసుగా పెట్టమన్నాడు, ఇంకా అందుకని పులుసుగా అయితే పెట్టాను. కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడే కదా దింపింది. రమ్మును వస్తేగా ఏంటి దాన్ని ఎట్టుంది? ఉప్పు కూరలో ఉప్పు సరిపోయిందా? బాగుందా?
కూరలోనా ఉండ ఉత్తన్నం తింటే తెలిసి తింటాడు ఇప్పుడు తింటే తినబుద్ధి కాదు అమ్మ చదువు సీనియర్లు అవుతారు శ్రీకాంత్ బయట పెట్టినా అందుకే బయట పెడతాను చూడు ఎంత బాగా గ్రేవీగా పెట్టాను నువ్వు మొన్న గ్రేవీగా పెట్టమంటే ఎట్లా పెట్టా అసలుకి చూడు ఎంత పొడి పొడిలు ఆడుతున్నావు బాగుంది పలావులో నొప్పి సరిపోండి కొంచెం సరిపోతే ఎక్కువైంది అనుకున్నాను అసలు అమ్మమ్మ అయితే ఉప్పుగా ఉన్నాను అంది పలావులో నీళ్ళు నాకు కొంచెం పప్పు మట్టిగా నూకలేసి కారం అంతే వద్దు కావాలంటే అవును ఇంకెందుకు పొడాను నచ్చిందమ్మా మాట్లాడుకుని దిగాలి